ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మే 22వ తేదీ గురువారం యొక్క దినఫలాలు ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి, ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూలతలు ఎటువంటి ప్రతికూలతలు మీకు కనిపిస్తున్నాయి, అలాగే ఆమె మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. తెలిస్తే నవ్వుకుంటారు, ఆ తర్వాత బాధపడతారు. అయితే ఎవరు మీ పైన ఎందుకు పగబడతారు, ఆ స్త్రీ ఎవరు ఎందుకు పగబడుతున్నారు, అలాగే తన వల్ల మీకు ఎటువంటి కీడు జరిగే అవకాశాలు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తద్వారా వారి నుండి వచ్చే కీడు నుంచి మీరు బయటపడగలుగుతారా, ఆ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది. ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామనేది మీకు పూర్తిగా అర్థం అనేది అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక, కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్ క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. ఇక కన్యా రాశి వారు అలంకప్రియ తత్వాన్ని కలిగి ఉంటారు. ఆకర్షణీయంగా కనిపించడం కోసం, అందంగా కనిపించడం కోసం, అలంకరణ కోసం ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. అయినప్పటికీ వీరికి తెలివితేటలు లేవు అనుకుంటే మాత్రం అతిపెద్ద పొరపాటే అవుతుంది. ఎందుకంటే తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిగరించడానికి తప్ప కూడా మీ యొక్క కన్యా రాశి వాళ్ళు మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. ఏదైనా సాధించాలి అని అనుకుంటే గనక దాన్ని సాధించేంత వరకు పెట్టరు. ఇక ఈ కన్యా రాశి వాళ్ళలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే చురుకు స్వభావంతో నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తూ ఉంటారు. ఇక కన్యా రాశి వారు ప్రేమించే తత్వాన్ని అధికంగా పద్ధతులపై మనసు లగ్నం చేస్తూ ఉంటారు. అలాగే కన్యా రాశి వారిని ప్రేమించేవారు అధిక సంఖ్యలో ఉంటారు. సాంప్రదాయబద్ధమైన వీరి ఆలోచనల పట్ల, విలువైన వీరి యొక్క భావాల పట్ల పలువురు ఆకర్షించే తత్వాన్ని కలిగి ఉంటారు. ఇక అలాగే మనం లేట్ చేయకుండా వెళ్ళిపోదాము. ఇక హృదయంతో చోటు సంపాదించే అతి ఎన్నడికి చెరిగిపోదని చెప్పుకోవాలి. ముఖ్యంగా 2025వ సంవత్సరం మే 22వ తేదీ గురువారం యొక్క దినఫలాల ప్రకారం చూస్తే కనుక కొన్ని అనుకూల ఫలితాలు, కొన్ని ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చాలా కాలం నుండి మీరు చేసే పని చోట ఇరుగు పొరుగు వ్యక్తులతో కానీ ఒక స్త్రీ మీ పైన పగబడతారు. ఈ విషయం చాలా సార్లు మీరు గమనించారు. తన మీ గురించి మీ వెనకాల చెడు ప్రచారం చేస్తుంది, తను మీకు కీడు చేయాలని కోరుతుందని మీరు చాలా సార్లు గమనించారు. కానీ లైట్ తీసుకుంటారు. తన వల్ల ఒక సమస్య అయితే ఉత్పన్నమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక ఆరోపణ మీకు ఎదుర్కొనవలసిన పరిస్థితి మీకు కనిపిస్తుంది. అంటే మీరు చెయ్యని తప్పు మీరు చేసినట్లుగా మీ పైన నేరం మోపబడుతుంది. ఆ స్త్రీ ప్రయత్నం చేశారు. ఎందుకంటే చాలా కాలం నుండి మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని తత్వాన్ని తను కలిగి ఉంది. కాబట్టి మీ యొక్క జీవితంలో ఏది ఒక సమస్య సృష్టించడానికి పన్నంగం పొందుతుంది. ఆ స్త్రీ మీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేనిపోని సమస్యలను కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. ఇక అటువంటి స్త్రీ జోలికి అస్సలు వెళ్ళకండి. ఒకవేళ వెళ్ళారంటే మీరు ఖచ్చితంగా సమస్యలను సృష్టించుకున్నవారు అవుతారు. అలాగే వారు ఏదైనా మీ పైన ఆరోపణ చేసేటప్పుడు మీరు తప్పు చేయనప్పుడు నిజాన్ని నిర్భయంగా మాట్లాడండి. వారికి ఖచ్చితంగా నిలదీయండి. మరొకసారి వారు మీ జోలికి రాకుండా ఖచ్చితంగా గుణపాఠం చెప్పండి. అలాగని పొరపాటు పడకండి. అంటే మీకు చెడు చేయాలన్న వ్యక్తులు కూడా, చెడు చేయలేని ప్రయత్నం చెయ్యని వ్యక్తులు కూడా మీరు అనుమానించడం లాంటి పనులు చేయకూడదు. ఎందుకంటే అందరి విషయంలో అనుమానం పెంచుకుంటే అది మంచిది కాదు. ఇక భవిష్యత్తులో వారు మీ యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి విజయాలను మీరు
పొందుకోపోవడం మంచిది. మంచి సలహాలు సూచనలు అందజేస్తున్నారు అంటే మీ యొక్క లైఫ్లో ఒక ముఖ్యమైన వ్యక్తిగా వారు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు నూతనంగా ఉద్యోగంలో ఎవరైతే జాయిన్ అయ్యారో వారికి ఈ రోజు చాలా అనుకూలమైన సమయం అని చెప్పుకోవాలి. ఇక ఉన్నటువంటి సమస్యలు పూర్తి చేయగలుగుతారు. దీనికి తోటి ఉద్యోగుల నుండి కూడా సపోర్ట్ లభిస్తుంది. మీ కారణంగా పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు. నలుగురితో మీకు ప్రశంసల వర్షం దక్కబోతుంది. ఇక ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి మీరు వెడ్డింగ్ లో ఉన్నటువంటి పనులు పూర్తి చేయడంలో మీరు సక్సెస్ అవుతారు. కాబట్టి మీరు చాలా మానసిక ప్రశాంతత పొందుతారు. మీకు తలనొప్పి నీరసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే అనారోగ్య సమస్యల విషయంలో తగిన జాగ్రత్తలు చాలా అవసరం. కొన్ని హోమ్ రెమెడీస్ ద్వారా వీటి నుండి మీరు బయటపడే అవకాశాలు కనిపిస్తుంది. ఇక కన్యా రాశి వారి ఇంట్లో ముఖ్యంగా తల్లిదండ్రులు కావచ్చు, అత్తమామలు కావచ్చు, లేదా వేరే ఎవరైనా అయి ఉండొచ్చు. 70 నుంచి 80 పైబడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నట్లయితే కనుక ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు చాలా అవసరం. ఎందుకంటే ఏదైనా చిన్న అనారోగ్యం వచ్చినప్పుడే దాని గురించి జాగ్రత్త అనేది వహించాలి. ఇక ఉత్తమం లేదంటే ఆ సమస్య తీవ్రతం పెరిగితే ఆ సమస్య అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అంశంలో కన్యా రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఈ రోజు దినఫలాల ప్రకారం రాజకీయ నాయకులతో మీకు సద్బంధాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక వ్యక్తిని కలుసుకుంటారు. ఇక లేదా బంధువులతో లేదా మిత్రులతో కలిసి విహారయాత్రకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో సహానుకూల నిర్ణయాలు కొన్ని తీసుకోబోతున్నారు. మీరు ఈ రోజు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీకు మేలు చేస్తాయి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో ఈ రోజు కాస్త ఊరట అనేది లభిస్తుంది, ఉపశమనం లభిస్తుంది. మీకున్న అనారోగ్య సమస్యలన్నిటికీ సంబంధించిన కొన్ని సలహాలు సూచనలు మీకు దక్కే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే విదేశీ యాత్రకు సంబంధించిన ఒక అప్డేట్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. ఈ విధంగా అనుకూల ఫలితాలు మిశ్రమంగా 2025వ సంవత్సరమే మే 22వ తేదీ బుధవారం గురువారం రోజు అనేది వ్యక్తులకి ఉండబోతున్నాయి. ఒక స్త్రీ ఆమె పైన పగబట్టి మీ పైన ఒక ఆరోపణ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అయితే అనుకూలతలు ప్రతికూలతలుగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేయాలి. హనుమాన్ చాలీసను పఠించాలి. శుభతిథి ఉన్న మంగళవారం హనుమానునికి పొడవాటి సాలువను సమర్పించండి. ఇక మీ శక్తి మేరకు దాన ధర్మాలను చేయండి. మీరు అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. మీకు ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. తద్వారా మీరు అద్భుతమైన ఫలితాలను పొందుకుంటారు. అలాగే మీ ఇంట్లో ఒక యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా చూస్తారు. సో చూసారు కదండి, 2025వ సంవత్సరం మే 22వ తేదీ గురువారం రోజున ఏం జరుగుతుంది అనేది. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.